నమస్తే. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాకు సంబంధించిన పోస్టులు విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కొన్ని విమర్శలు మొదలయ్యాయి. రీసెంట్ గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా మంత్రి సీతక్క గారిని ఉద్దేశించి ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంగారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. ఒకసారి అక్క ఏం చెప్తారు? సత్యవతి రాథోడ్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి సీతక్క గారిని ఉద్దేశించి కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారి పని ఏం పని? సీతక్క మీద వ్యాఖ్యలు చేయడమే ఆమె పని. అంతకుమించి ఆమె చేసేది ఏముండదు. కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నాయా లేవా అని ఈకలు బీకడడం తప్ప అంతకుమించి ఆమె ఏం చేయదు. అసలు ఆమె శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 15,000 ఉద్యోగాలు ఇస్తేనే ఎందుకు ఇయ్యలే? అది మనం ఫస్ట్ అడుగుదాం. ఇప్పుడు ఇంటర్వ్యూకి 10 మార్కులు పెడితే ఆమెకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ అంటే ఒక ఉద్యోగం కాదు. బాలింతలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇంతమంది ఉంటారు. మరి వాళ్ళందరికీ పోషణకి అవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలి. ఇలా మెరిట్ స్టూడెంట్ అంటే ఇంటర్మీడియట్ పిల్లకు మార్కులు ఎక్కువ వస్తాయి. మార్కులు కాదు కదా, సంస్కారం కూడా ఉండాలి, ఓపిక కూడా ఉండాలి, స్కిల్ అనేది ఉండాలి. స్కిల్ లేకపోతే పిల్లలకి చాలా ప్రమాదం. ఈ చిన్న పిల్లలని మనం పెంచి పోషించాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇంటర్మీడియట్ పిల్లలకి మార్కులు వస్తుండొచ్చు, కానీ వాళ్ళకి ఓపిక ఎక్కడ ఉంటది అనేది ఆ స్కిల్ లో ఒక భాగం. ఇది దీనికి సీతక్కకు స్కాము అని చెప్పి అంటుంది కదా. అసలు సంబంధం ఏంది? సత్యవతి అక్క నీకన్నా అర్థమవుతుందా? అసలు ఆ కమిటీ అనేది కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుంది. మరి దీంట్లో స్కామ్ అని ఎట్లా అంటే నువ్వు గతంలో అట్లనే చేసినావు అక్క, అంటే నువ్వు చేసినావు, నేను కూడా అట్లనే సీతక్క కూడా చేసిన. సీతక్కకు నీకు పోల్చుకోక అక్క, సీతక్కకు నీకు నక్కకు నాగలోకి అనుకున్న తేడా. సీతక్క ఒక ఉక్కు మహిళగా ఆమె ఆదివాసి బిడ్డగా అంచెలంచెలు ఎదుర్కొంటూ వచ్చింది. అంతేగాని మీరు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. అక్క ఖమ్మంలో మన 12 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం జరిగినప్పుడు నువ్వు ఏడున్నావు అక్క? నువ్వే పరామర్శించి వచ్చినావు అక్క? సీతక్క పోయింది అక్క, 70,000 రూపాయలు ఇచ్చింది, కుటుంబాన్ని ఆదుకుంటున్నది, ప్రతి విషయంలో సీతక్క స్పందిస్తుంది. అక్క నేను సత్యక్క నేను ఒకటే చెప్తున్నాక, నువ్వు సీతక్కతోని ఆమె చేసే పనిలో పోటుపడక్క. నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు ఇంటి దగ్గర కూర్చొని సీతక్క ఎదుగుతుంటే ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏమనుందా? సత్యవతి అక్క నువ్వు ఒక మాట చెప్పు. నీ బ్యాక్గ్రౌండ్, మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని నువ్వు వచ్చినావు, గానీ నామినేటెడ్ పదవుల ద్వారా నువ్వు వచ్చినావు తప్ప నువ్వు ప్రజల మనిషి కాదక్క. సీతక్క ప్రజల మనిషి. సీతక్క ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జన హృదయం చూడండి, జనాలు ఆమె చప్పట్లతోని, అంటే ఇవాళ జనాలు మెచ్చిన సీతక్క. ప్రతి ఒక్కరు కూడా ఆమెను సీతక్కను ఓన్ చేసుకున్నారు. సత్యక్క అని ఎవరని అంటుర్రా? సత్యవతి రాథోడ్ గారు అని నేను ఇవాళ ఒక మహిళగా మిమ్మల్ని స్వాగతిస్తా రాజకీయాలలో. కానీ విమర్శలు చేయడం అనేది మీరు రాజకీయంగా చెయ్యండి. రీల్స్ కోసమే చేస్తుంది. సీతక్క కోవిడ్ టైంలో ఆమె కష్టం భగవంతుని తెలవాలి. చెట్లల్లా గుట్టలల్లా గోష్ పెట్టుకొని పోతుంది అక్క. నువ్వు పెట్టుకుంటావా అక్క? చెప్పక్క. నువ్వు సీతక్కకు ఎక్కడ సాటక్క? నువ్వు సీతక్కకు నీకు ఎక్కడక్క పోలిక? ఇలా నేను ఎందుకు స్పందిస్తా తెలుసా అక్క? ఆమె నేను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చిన. ఎందుకు అంటే ఆమె సాదా సీదా మనిషి. మీకు సీతక్కకి మీ కట్టు బొట్టు సాంప్రదాయానికి సీతక్క కట్టుకు మీరు ఒకసారి చూడండి. ఆమె కట్టుకునే చీర మా అంటే ఒక 600-700 ఉంటది. ఆమె ఎంత ముఖానికి పౌడర్ కూడా వేయదు. దాని గురించి మనం ఆమె ఎదుగుతుంటే ఓర్వలేము అక్క మనము. అసలు ప్రతి ఒక్క పనికి మాలినోడు సీతక్క మీద సీతక్క రీల్స్ అని చెప్పి ట్రోల్ చేస్తాడు. ఓడొచ్చేమో ఇసుక దండాల మాఫియా అంటాడు. ఆ ఇసుక దండ మాఫియా అన్నాడు రెడ్కో దాంట్లో ఎంత అవినీతి చేసిండో వాడికే తెలియదు. ఒక ఆయన వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన వచ్చేమో నెత్తి మీద ఎండుకుండదు, ఆయన వచ్చి సీతక్క గురించి మాట్లాడతాడు. మళ్ళీ ఎవరు వచ్చి బయటికి పోయి ఎవరిని 10 మందిని పరామర్శించరు, సీతక్క మీద మాత్రం ప్రెస్ మీట్లు పెడతారు. ఇవన్నీ ఎందుకు పెడతారు? వీళ్ళు పెద్దసారి మెచ్చాలి. పెద్దసారి మెచ్చనీకి తప్ప ప్రజలు మెచ్చాలని మీకు ఎప్పుడు లేదు. ప్రజాపాలన ప్రజల కోసం బతుకుతున్న వ్యక్తి సీతక్క. సాదా సీదా లైఫ్, పొద్దున్న లేసే ప్రజలలో ఉంటది. ప్రజల కోసం బతికే వ్యక్తి సీతక్క ఒకటే చెప్తుంది, ప్రజల కోసం బతుకుతున్న పదవులు శాశ్వతం కాదమ్మా. ఎవరికైనా పదవి ఇవ్వాలంటే రేపోతుంది. పార్టీలు కూడా శాశ్వతం కాదు. మనం ప్రజలకు ఎన్ని చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది. చిన్నపిల్లలను చూస్తే చిన్నపిల్లలాగా అయిపోతుంది, పెద్దలను చూస్తే పెద్దగా అనిపిస్తుంది. మహిళలు ఆదర్శంగా ఉండాలని చెప్తుంది, మహిళలు తన కాళ్ళ మీద తను నిలబడాలంటది, జీవితాన్ని ఆధారంగా తీసుకోమంటది, మహిళలు ఎదగాలంటే స్వయం సంఘాలకు ఎంతో అభివృద్ధి చేస్తుంది. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు. మీ పెద్దగా ఏదో పొడుస్తున్నాము సీతక్క మీద మీరు మాట్లాడితే మేము పెద్ద లీడర్లం కాదు. మీ రెస్పెక్ట్ పోవద్దు అంటే సీతక్క కన్నా డబల్ రెట్లు చేయాలి పని. మీరు ఒక్క పని చేసిరాక
మనకి గోల్కొండ హాస్టల్లో ఇంటర్మీడియట్ అమ్మాయి కడుపు 9 నెలల కడుపుతోని ఆ బాత్రూమ్ లో డెలివరీ అయిందక్క. పిల్లని తీసుకొని బయట పడేసి వచ్చింది. దీని మీద స్పందించిన అక్కను, వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొచ్చిన అక్కను. ఈడ 3 పిల్లల తల్లి 3 పిల్లలకు వాత పెట్టిందంట. వాతలు పెట్టేసి ఉంచుకున్న కోసం ఇట్లా చేస్తుంది అన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిరా? సమాజం ఎప్పుడన్నా ఎక్కడైనా పోతుందని అడిగిరాక? సీతక్క మీద తప్ప నీ జీవితంలో ఎప్పుడైనా ఏ విషయంలో స్పందించిన సత్యక్కను ఒక మాట చెప్పాక? ఇవాళ అక్క రాజకీయాలలో ఓడిపోయితే ఇంట్లో కూర్చోవడం కాదక్క, ఓడిపోయినప్పుడే ప్రజలలో ఉండాలి. అప్పుడు ప్రజా నాయకురాలు అంటారు. ప్రెస్ మీట్లు పెడితే నాయకురాలు అన్నారక్క, ఎందుకంటే దూరం వచ్చిన నాయకురాలు అంటారు. సీతక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య తిరిగి రాక? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగింది, ఎండకెండింది, వానకి నానింది, అడవులలో అడవి సుక్క. ఇవాళ అలాంటి వ్యక్తికి ఇంకేం కావాలి తమ్మి? ఆమె ప్రజాసేవలో మునిగిపోతుంది. లెజెండ్ టీవీ ద్వారా చెప్తున్నా, నిజంగా మీరు చూడండి, నా ఎంబడి 2 రోజులు రండి, నేను మొన్న 2 రోజులు ఎంబడి ఉండి చూసినాను. అసలు పొద్దున 11 గంటలకు తమ్మి తిండి లేదు, ఏం లేదు. రాత్రి 11 అయింది మేము నగర్ కర్నూలు పోయి వచ్చినప్పుడు. మరి ఆమె దగ్గర నుండి చూసిన మెప్పు కోసమా దేనికోసమా కాదు. ఏమంటారు చూడు, వాళ్ళ పక్కన ఉండాలి, వాళ్ళ ఎంబడన్న పోయి చూడాలంటారు కదా. నేను ఎంబడి పోయి చూసిన. నేను లేని మాట్లాడాను. వీళ్ళు ప్రెస్ మీట్ తప్ప బయటకు వచ్చి ఎప్పుడన్నా నువ్వు ఎక్కడన్నా ఆపద వచ్చిందంటే ఎప్పుడన్నా పోయి చూసి వచ్చినా మీరు చూసిరా? ఇంత జర్నలిజం లో ఉన్నారు. నేను ఇది అడుగుతున్నా, ఏ నాయకురాలన్నా ఎవరైనా వచ్చేసి బీఆర్ఎస్ నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నందుకు వీళ్ళకు కడుపు నొప్పి. అందుకని చెప్పేసి సీతక్కని టార్గెట్. ఎందుకంటే ఒక ఆదివాసి బిడ్డ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇప్పటివరకు ఒక ఆడవాళ్ళు ఉన్నారా? మా సీతక్క ఉంది కాబట్టి ఓర్వలేక ఇవాళ సీతక్క మీద శాఖల మీద అవినీతి అంటున్నారు. అవినీతి ఉంటే మీరు ఎవిడెన్స్ తీసుకొని వచ్చి మీరు పబ్లిక్ లోకి రండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. మీరు ఉట్టిన బట్టగాల్సి మీదేసిరనుకో, ఎవరైనా బట్టగాల్సి మీదేసే తాట తీస్తాం. మీరు ఏదో ఇష్టం, ఒకవేళ ఆధారాలు ఉన్నాయనుకో చూపించండి, రాజకీయంగా విమర్శించండి. ఎస్, రీల్స్ కాదు, రియల్ స్టార్, 100% రియల్ స్టార్. ఆమె చేసిన ప్రతి వీడియో పోవాలి పబ్లిక్ లకి, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి యువత, ప్రతి మహిళ అందరు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నారు. మీరు కూడా పోండి, పోకపోతే మీకెందుకు అంత బాధ? పేడ ఆర్టిస్ట్ లాగా వచ్చేసి ప్రతి ఒక్కరు పనికి మాలని మొత్తము సీతక్క రీల్స్ గురించి మాట్లాడతారు. సీతక్క రీల్ కావాలి. ఎందుకు కావాలి? ఆమె చేసే సేవ ప్రజలకు అంకితం. ఆమె పార్టీలో ఖచ్చితంగా మీ ఓట్ల రాజకీయాలు చేయరామా? ఓటు ఒక్కటేసారి వస్తుంది ఎలక్షన్ అప్పుడు, అయిపోయినాక అందరు మనోళ్లే. ఇవాళ బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదు ఆమె. ఇవాళ తెలంగాణ మంత్రి, 2 శాఖలకి ఆహార నిశలు పనిచేస్తుంది, మొగోడికి దిటిగా చేస్తుంది. ఇంకా ఆమె మీద ఎందుకు మీరు అక్కసు వెళ్ళబోస్తున్నారు? మీకేం పంచాయతీలు ఉన్నాయి? ఎదుగండి అక్కసే ప్రూఫ్ చూపేయండి. ఈ 10 మార్కుల ఇంటర్వ్యూలో పక్క ఆంధ్రప్రదేశ్ 20 మార్కులు, మనం 10 మార్కులే పెట్టినాం. స్కిల్ ఉండద్దా? మరి స్కిల్ ఉండాలనుకున్నప్పుడు అవినీతి ఎట్లా అవుతుంది? సీతక్కకి దీంట్లో సీతక్క ఒక అమ్మ కాబట్టి, ఒక అమ్మగా ఆమెకు చిన్నపిల్లల్ని ఎట్లా పెంచాలి, ఎట్లుంటది అనేది, ఆమెకు ఓపిక ఉందా లేదా అనేది, సహనం ఉందా లేదా అనేది ఇంటర్వ్యూలో పెట్టారు. ఇంటర్వ్యూకి పెడితే స్కామ్ అంటున్నారు కదా, అది ఎట్లా స్కామో చూపించాలి. మాట్లాడితే ప్రామాణికంగా ఎస్. అప్పుడు మనం చదువుకున్న చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు. నేను అంటున్నా చూడు, సంస్కారం ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పను చదువుకు సంస్కారం తేడా చెప్పను సత్యక్క. మొన్న మీ కేటీ రామారావు ఓ ఐఐటి స్టూడెంట్, ఓ నీట్ స్టూడెంట్ ని ఆయన అప్రిషియేట్ చేద్దామని, సన్మానం చేద్దామని వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేసిండక్క? మంచి మార్కులతో టాప్ అయ్యిండు. మీ కేటీ రామారావు మీద చెయ్యి భుజం మీద వేసిండు. దాని సంస్కారం అంటారు అక్క? అర్థమైందా? చదువు వేరు, సంస్కారం వేరు. సీతక్క ఏం చెప్తుంది? ఇంటర్వ్యూలో స్కిల్ చూస్తుంది, ఓపిక చూస్తుంది, ఆమెలో ఉన్న టాలెంట్ చూస్తుంది, ఆమెలో అమ్మతనం చూస్తుంది. అది సీతక్క గమనించింది. మీకెంతసేపటికి ఏదో అనుకుంటారు, ఏముండదు, మీరు ఏం పీగలేరు సీతక్కను. ఒక్కడే చెప్తున్నా నేను. ఆమె అభివృద్ధిలో మీరు పోటీ పడండి. ఆమె శాఖలో మీరు తప్పులున్నాయి అంటే బేషరత్కి పబ్లిక్ లోకి తీసుకొని రండి. మీరు మీ దాంట్లో ఎంత అవినీతి ఉంది, ఏ రకంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మీ నాయకుడు ఏంది, మీ పరిశీలన ఏంది, మీ నాయకుడు ప్రజాక్షేత్రంలోకి రాడు, వచ్చిన వాళ్ళని అవాకు చవకలు అంటారు. ఒక్కటే గుర్తుపెడు, నాయకుడు మెచ్చితే కాదమ్మా లీడరు, ప్రజలు మెచ్చాలి. నాయకుడు మెచ్చాలని ప్రెస్ మీట్లు పెడితే నాయకుడు ఏడు ఓటు ప్రజలలో ఉంటే ప్రజలకు తెలుసు. ఓకే, 100% లో 20% విమర్శిస్తారు ఎవరినైనా, 80% పీపుల్నే తీసుకోవాలి. మనం 70% పీపుల్నే తీసుకోవాలి. ఆ 30% లో మీలాంటి వాళ్ళు ఉంటారు. అది మేము పెద్దగా పట్టించుకోం. కానీ
ఏమైతుందంటే ప్రశ్నించలేదు అనుకోండి, అబద్ధాన్ని కూడా నిజాలు చేస్తారు. అబద్ధం అంతా ఇప్పుడు నిజం అనేది ఇంట్లోనే ఉంటది, అబద్ధం మొత్తం ఒక ఊరంతా తిరిగొచ్చి వస్తుంది. ఇప్పుడు మేము అనలేదు అనుకోండి, నిజంగా సైలెంట్ గా ఉంటే ఇక్కడ తప్పు చేసినట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి ఏ విషయంలో నేను స్పందిస్తా యాజ్ అ జనరల్ సెక్రటరీగా. ఒక వ్యక్తిగా ఒక శక్తికి ఎట్లా మారింది అనేది ఆదాయంగా తీసుకొని పోవాలి. కానీ ఈ ప్రతి దానికి నోరుంది కదా అని చెప్పేసి మేము అడ్డుకుంటాం, జీవో రద్దు చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ 20 మార్కులు అంట, పోయి అడిగిరంటారు ఒకసారి. అంటే మనమేనా కొత్త అయ్యాలా? ఉండాలి. ఏ ఇంటర్వ్యూకైనా ఏ దాంట్లోకైనా ఇంటర్వ్యూ అవసరం. ఇంటర్వ్యూ లేని మార్కులు ఉండగానే అయిపోద్దా? మార్కులు ఉండగానే సరిపోద్దా? ఇల్లు అలకంగానే పండుగ అయిద్దా? ఇల్లు అలకంగానే ఇంట్లో సామాన్ తెచ్చుకోవాలి, అన్ని కావాలి, అన్ని తెచ్చుకోవాలి. ఇది కూడా గట్లే ఉంటుంది. తెలిసి మాట్లాడుతున్నారా? అన్ని తెలిసి వాళ్ళకు డ్రామాలు ఏంటంటే సీతక్క మీద రాయేయాలి. సీతక్క మీద రాయేసి జనాలందరికీ ఏం తెలుస్తుంది? అయ్యో ఇంకేమో జరిగిపోయిందంటే అవినీతి. అందుకే క్లియర్ గా చెప్తున్నా, 90% మార్కుల ప్రామాణికమే, ఒక 10% 10 మార్క్స్ మాత్రం స్కిల్ అనేది 100%. ఇప్పుడు నేను మార్కులు రాగానే సరిపోతుందా? ఆ ఉద్యోగం నేను చేయగలుగుతున్నా లేదా, ప్రొనౌన్సియేషన్ చేయగలుగుతున్నా లేనానే ఓపిక ఉండాలా వద్దా? అమ్మతనం అంగన్వాడి పిల్లలకి చాలా అవసరము. కాబట్టి అమ్మ ఇవాళ తెలంగాణకు ఒక తల్లి సీతక్క కాబట్టి ఆమె ఒక తల్లితనానికి ఆదర్శంగా నిలిచి స్కిల్ అనేది చెప్పింది. కానీ ఆమె ఆ కమిటీలో ఉందా? కలెక్టర్ అధ్యక్షతనే కదా జరిగేది. సీతక్కకి ఏం సంబంధం? ఒక మాట చెప్పరు. కలెక్టర్లు అంటే కీలు బొమ్మలంట. అంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది అవినీతి చేసిరు? మరి అప్పుడు మీ దాంట్లో కీలు బొమ్మలు కాలేదా? పోలీసులు మొత్తం మీ గ్రిప్ లో పెట్టుకోరు కదా అప్పుడు. అంటే గిట్లా చూపిస్తారు. ఈ 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తలేవు. ఇవన్నీ మేము విమర్శించదలుచుకోలే. కానీ సీతక్క ఎందుకు విమర్శించమంటే తెలంగాణ ప్రజలు మాకు ఒకసారి అవకాశం ఇచ్చి ప్రజల గురించి మీ గురించి ఆలోచిస్తే అసలు రోజులు కాదు సంవత్సరాలు కూడా సరిపోవు. ఎప్పుడైనా ఎన్ని రోజులు రాజకీయాలు ఉన్నా కాదు, ఎంతవరకు మనకు ప్రజలకు మనం ఏం చేసినామని స్థిరసారిగా నిలిచిపోవాలి. మీరు లాస్ట్ కు ప్రెస్ మీట్ లకు పరిమితం తప్ప ప్రజలలో పోయేది మీరు పీకేదేం లేదు. ఆయన ఫైనల్ గా ఏం చెప్తారు? సత్యవతి రాథోడ్కి సంబంధించిన వ్యాఖ్యలను తిరిగి తీసుకోమంటారా లేకపోతే వెనక్కి తీసుకోమని చెప్పేసి ఆలోచించాలక్క. ఆమె కూడా చదువుకున్న విద్యావంతురాలే కదా. 10 మార్కులు ఇంటర్వ్యూకి స్కిల్ అనేది ఉండాలా వద్దని మీరు నిర్ణయించండి. ఒక అమ్మతనానికి అమ్మతనం అంటే ఏంటో సత్యగా చెప్పాలి. మరి దానికి ఎందుకు వద్దు అంటున్నారు? వెనకటి చదువులు కాదు, ఇప్పుడు పిల్లలు వేరు, అప్పటి పిల్లలు వేరు. ఇప్పుడు పిల్లలకు అనుకూలంగానే అమ్మతనం కావాలి కాబట్టి పెట్టారు. అది ఎట్లా తప్పు మీరు ప్రజల దగ్గరకు వచ్చి చెప్పండి. దాంట్లో సీతక్కకు ఏం సంబంధమో మీరు చెప్పండి. ఒక తల్లి కాబట్టి అందరు చెప్పగలిగింది. దయచేసి మీ ఆ సీతక్క మీద మీరు మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోకండి. ఖబర్దార్. సత్యక్క ఒకటే చెప్తున్నాక్క, మీ వైఖరి మార్చుకోండి. ప్రజల క్షేత్రంలోకి రండి. మీ నాయకుడు ఫామ్ హౌస్ లో వండుకున్నట్టు మీరు ప్రెస్ మీట్లకు అంకితం కాకండి అక్క. ప్రజలకు రండి. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం.